రాబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో భువనగిరి గుట్టపై గులాబీ జెండా ఎగరవేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల రామారావు పిలుపునిచ్చారు. గురువారం నాడు జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లాలోని 17 మండలాలలో గెలిచిన సర్పంచులను కేటీఆర్ అభినందించి శాల్వా మెమంటోలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, భువనగిరి ఆలేరు మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్ రెడ్డి, గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, బూడిద భిక్షమయ్య గౌడ్, కర్రె ప్రభాకర్ తదితరులు ఉన్నారు. పార్టీ ఆఫీస్ ఉంటుంది, మంచిగా ఉంటుంది, ఇట్లా మంచి హాల్ ఉంటుంది, బయట మంచి భోజనాలు పెట్టుకోవచ్చు, అన్ని పెట్టుకోవచ్చు. మన కార్యకర్తలకు పేదవాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళ గ్యాన్లో పోయి ఫంక్షన్ హాల్ తీసుకొని లగ్గాలు చేయాలి, శుభకార్యాలు చేయాలంటే చాలా ఆ గెలుపులో ఆ సంతోషంలో భాగస్వాములు అవుతున్న మా ఆడబిడ్డలకు అన్నదమ్ములందరికీ శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారం, శిరస్సు వంచి హృదయపూర్వకంగా అభినందనలు. పత్రికా మిత్రులకు కూడా ప్రత్యేకంగా నమస్కారం. నేను సరిగ్గా 2.5 సంవత్సరాల కిందట ఎలక్షన్ల సందర్భంగా భువనగిరికి వచ్చిన ప్రచారానికి, అట్లాగే ఆలేరు కూడా వచ్చిన ఒకటే రోజు ఇక్కడ వలిగొండలో, అక్కడ ఆలేరు నియోజకవర్గం యాదగిరి గుట్టలో ప్రచారానికి నేను వచ్చినప్పుడు వాస్తవానికి అక్కడ ఉన్న వాతావరణం చూస్తే ఒక్క క్షణం కూడా ఎన్నడూ అనుమానం పడలేదు. బ్రహ్మాండమైన ఉత్సాహభరితమైన వాతావరణం వలిగొండలో కానీ యాదగిరి గుట్టలో కానీ వేలాదిగా కార్యకర్తలు ప్రజలు తరలి వచ్చినారు. ఖచ్చితంగా కేసీఆర్ గారే తిరిగి గెలవాలి అనే ఒక వాతావరణం ప్రస్ఫుటంగా కనబడ్డది. మనసులో నేను అనుకున్నది ఏమంటే, నల్గొండ జిల్లాలో ఆనాడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఖచ్చితంగా గెలిచే సీట్లలో ముందు వరుసలో ఉండేది ఆలేరు, భువనగిరి ముందు వరుసలో ఉంటాయని చెప్పి నేను అనుకోకపోయింది. కానీ మరి ఏ కారణం చేతనో మరి రెండు కూడా మనం కొద్ది శాతం ఓట్లతోనే కోల్పోవడం జరిగింది. కానీ ఈరోజు చాలా సంతోషం, 2 సంవత్సరాలు తిరగకుండానే మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్లు జరిగితే భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ కు 52 వస్తే మనకు 56 సర్పంచ్లు ఇక్కడ గెలుచుకున్నాం. ఆలేరు నియోజకవర్గంలో 74 మంది సర్పంచ్లు గెలిచినారు. మునుగోడులో కేవలం 2 మండలాలు వస్తాయి మనకు, చౌటుప్పలు, సంస్థా నారాయణపూర్ 2 మండలాలు కలిపి అక్కడ కూడా 15 మంది సర్పంచ్లు గెలుచుకున్నాం. తుంగతుర్తి కూడా ఒకటే మండలం వస్తుంది మనకి, 2 మోత్కూరు, అడ్డగూడు 2 వస్తాయి, అక్కడ 9 సర్పంచ్లు గెలుచుకున్నాం. అట్లాగే నకిరేకల్లో రామన్నపేట వస్తుంది ఒకటే కదా, అక్కడ కూడా 7 సర్పంచ్లు. మొత్తం కలిసి యాదాద్రి భువనగిరి జిల్లాలో 161 మంది సర్పంచ్లను గెలిపించుకున్న నాయకత్వం మొత్తానికి హృదయపూర్వకంగా నేను అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే పెద్దలు చెప్తారు, ఎక్కడ పోగొట్టుకున్న దాన్ని అక్కడనే దేవులాడుకోవాలి, అక్కడనే ఎత్తుకోవాలని చెప్తారు. 2 ఏళ్ల కింద ఎక్కడైతే పోగొట్టుకున్నామో అధికారం, అక్కడి నుంచే తిరిగి మళ్ళీ పూర్వ వైభవం ప్రారంభమైంది అనడానికి ఈరోజు ఆ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మనం సాధించిన ఈ గెలుపే దానికి నిదర్శనం తప్పదు. ఈ గెలుపు సామాన్యమైన గెలుపు కాదు. ఇంతకుముందు సోదరుడు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, పార్లమెంటు గెలుచుడు అల్కగానే కానీ పంచాయతీ గెలుచుడు కష్టమని. అది నిజం కూడా. ఎందుకంటే ఎట్లెట్లా ఓట్లు తగ్గితే అట్లెట్లా ఓటు విలువ పెరుగుతుంది, ఓటు బరువు పెరుగుతుంది. నిజంగా కూడా ఒక్కొక్క ఇల్లు తిరిగి ఒక్కొక్క మనిషిని కలిసి కడుపులో తలబెట్టి ఆ ఉన్న 1000 ఓట్లలో 2000 ఓట్లలో గెలిచి రావడం అంటే మామూలు విషయం కానే కాదు. అందుకే మళ్ళొకసారి గట్టిగా గెలిచిన సర్పంచ్లకు గట్టిగా ఈ గెలుపు ఇవాళ రాష్ట్రంలోని పార్టీ మొత్తానికి 1000 ఏనుగుల బలాన్ని ఇచ్చింది. సామాన్యమైన విషయం కాదు, సామాన్యమైన విషయం కాదు. గెలిచిన వాళ్ళు అట్లాగే దగ్గరికి వచ్చి ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంత దూరంలో ఉండి ఓడిపోయిన వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ 12,800 గ్రామాల్లో పోటీ చేసి వీరోచితంగా పార్టీ కోసం గిరిగీసి బరిలో నిలబడ్డ ప్రతి ఒక్కరికి గట్టిగా చప్పట్లు కొట్టి ఒకసారి ఈ గెలుపు, ఈ ఉత్సాహం ఏదైతే మన సర్పంచ్ ఎన్నికలతో మన పార్టీలో వచ్చిందో ఇది సామాన్యమైంది కాదు. ఎందుకంటే అవతల వాళ్ళ అరాచకం కూడా సామాన్యమైంది కాదు. ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినారో మీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో మీరే చూసినారు. తమ్ముడు ఇప్పుడే కిషోర్ చెప్పినట్టు నూతన్కల్ మండలంలో లింగంపల్లి అనే ఊరిలో మల్లయ్య యాదవ్ అనే మన సోదరుడు, మన కార్యకర్త, ఆయన కోడల్ని వార్డు